బిడ్డలు రేపటి భవిష్యత్తులో మంచి ఇంజనీర్లు, మంచి డాక్టర్లు ఆ విధంగా ముందుకెళ్ళేటటువంటి విధంగా మాకు ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా మా బిడ్డలు చదువుకునేటటువంటి విధంగా నీ కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నా. ఇంగ్లీష్ మీడియం పెడితే ఎవడు చదివిస్తున్నాడు ఇవాళ తెలుగు మీడియంలో? నాకు ఒక్కసారి చెప్పు. ఇవాళ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వాళ్ళ అనాలిసిస్ చేసి తల్లిదండ్రులు అందరూ ఇంగ్లీష్ మీడియమే అంటున్నారు. నీ పాడు కట్ట ఇప్పుడు నీ మనవడు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నావు కదరా నాయన. నీ కొడుకుని ఇంగ్లీష్ మీడియంలో చదివించావు కదా. ఈ రోజు వరకు సరిగ్గా తెలుగే రాదు కదా. భవిష్యత్తు బాగుండాలంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకీకరణ అయిన ఈ సందర్భంలో ఇంగ్లీష్ మీడియం కావాలి. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరుగుతున్నారు కాబట్టి తెలుగు ఎట్టో ఆటోమేటిక్గా వస్తుంది. పైగా తెలుగును కూడా ఒక సబ్జెక్ట్ లాగా ఉంచుతున్నారు, తీసేట్లా పూర్తిగా తెలుగుని. ఏ మంచి పని చేసినా ప్రతి దానికి అడ్డు తగులుతున్నావు. నీ పార్టీ వాళ్ళు అతనెవరో యనమల రామకృష్ణుడా, ఒకప్పుడు ఏదో ఒక నీతిమంతుడు అనుకున్నా, పన్ను రిపేర్ కోసం ఏదో ఎక్కడికో వెళ్ళి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు. ఇటువంటి వాళ్ళు నీతి మాటలు చెబుతారా? మొత్తం దోపిడీ చేశారు. 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మీరు ఏం మంచి చేయలా. మీ అందరికీ నేను ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు, నేను అన్నాను చెప్పినా, ఎందుకంటే నా మనస్తత్వం అలాంటిది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చెప్తున్నా, మీకు గౌరవం, ఈ రాష్ట్ర ప్రజలు మీకు చరిత్రలో ఒక స్థానం ఉండాలంటే ఇవాళ అద్భుతంగా ప్రజల కోసం పనిచేసినటువంటి ప్రతి దానికి నువ్వు అడ్డు తగులుతున్నావు. అలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఈ కరోనా మందు కనిపెట్టేంత వరకు దీంతో మనం పోరాడాల్సిందే. దీంతోనే మనం ఈ కరోనాతోనే మన జీవితం గడుపుకోవాల్సిందే. కంప్లీట్గా మందు దొరికేదాకా అది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. కనుక దీనికోసం ఏం చేయాలి? మనం సోషల్ డిస్టెన్స్, మనిషికి 6 అడుగుల దూరంలో ఉంటూ ప్రతి ఒక్కళ్ళు మాస్క్ ధరిస్తూ చేతికి గ్లౌజులు కట్టుకోవటం, చేతులు శుభ్రం చేసుకోవటం, మరి మన యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరగటం కోసం ఎలకటి రోజుల్లో ఎటువంటి యొక్క లక్షలు సొంటి పాలు తాగాలి, పాలల్లో పసుపు వేసుకొని తాగాలి, మరి వేడి నీళ్లు తాగాలి, ఆవిరి పెట్టుకోవాలి. ఇంట్లో ఇల్లు పరిసరాలు కూడా మరి మంచి వాతావరణంలో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోజు 2 పూట్ల స్నానాలు చేయాలి. ఈ విధంగా అలా చేసుకోక తప్పదేక మనం కరోనాతో సహజీవనం చేయక తప్పదు అనేటటువంటి వాస్తవంగా చెప్పాడయ్యా. నీలాగా డంబాసోరు మాటలు చెప్పలేదు ఆయన. ఎంతకాలం లాక్డౌన్లో ఉండలేము, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటది. మరి చేతి పనులు చేసుకునేవాళ్ళు, భవన కార్మికులు, రైతులు, చిన్న మెకానికులు, చిన్న కిరాణా షాపులో రావాలి తప్పదేక. ఎన్నాళ్ళు లోపల కూర్చొని లాక్డౌన్లో ఉండలేరు. కనుక ఈ యొక్క పరిస్థితుల్లో కరోనాతో మనం సహజీవనం చేసుకుంటూ దాంతో యుద్ధం ఎలా చేయాలి? దూరంగా పాటించుకుంటూ ఆరోగ్య సూత్రాలతోటి మనం ఆ విధంగా వెళ్ళాలని ఆయన చెప్పాడు. ప్రతి దానికి ఆయన నోరు తెరిచి ప్రతి దానికి కౌంటర్లు. నువ్వు నీ కొడుకు పారిపోయి హైదరాబాద్లో కూర్చొని చిలక పలుకులు అక్కడి నుంచి పలుకుతారా? పరిపాలన సాగించాల్సిన టైంలోనేమో అక్కడ ఏదో పనులు చేసి అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఈ రాష్ట్రంలో డబ్బంతా నాశనం చేసాం. ఇప్పుడు ఇక్కడ ఉండి ప్రజలకు ఏదన్నా మీ పార్టీ శ్రేణులైనా కొద్ది గొప్ప మంచి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కథ ఏమైనా కష్టాల్లో ఉన్నటువంటి ఆదుకోవాల్సింది పోయి నువ్వు పోయి అక్కడ పారిపోయి హైదరాబాద్లో కూర్చుని ఏది నీ పిచ్చివాగుడు? కబడ్దారు చంద్రబాబు నాయుడు. మంచి చేసేవాడికే నువ్వు అడ్డు తగిలితే నీ పాడా కట్టాల్సి వస్తుంది. జాగ్రత్త చూసుకో. ఎవరో ఊరుకోరు, ఎవరో వదిలిపెట్టరు. అవసరమైతే నీలాంటి వాడిని పంపించడానికి కూడా ఈ ప్రజలు వెనకాడరు. చేయనివ్వు. నువ్వు దుర్మార్గుడివి. నువ్వేం చేయలా, మంచిగా చేస్తున్నాడు, చేసేవాడిని చేయనివ్వండి. మా ప్రజలు, మా పేదవాళ్ళు ముందుకెళ్ళేటటువంటి అవకాశానికి మాకు అడ్డు తగలొద్దు. అలా అడ్డు తగిలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి సందర్భంగా నీకు తెలియజేస్తూ, నువ్వు చేసే ఎదవ పనులకి నిరసనగానే నేను ఈ రోజున చొక్కా వేసుకోకుండా ఈ వీడియో చేస్తున్నాను. జై జగన్, జై జగన్, జై దివ్యాంగ సైన్యం, జై దివ్యాంగ సైన్యం, జై హింద్.